హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయారం మండలం నామాలపాడు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఒక 3 రోజుల నుంచి మొత్తం ఒక అంతు చిక్కని ఒక వ్యాధితో మాత్రం నాటుకోళ్ళు ఎక్కడికక్కడికి మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే సుమారు 3 రోజుల నుంచి సుమారు 1000 కోళ్ళ దాకా మృత్యువాత పడ్డాయని చెప్పేసి షాప్ యజమాని చెప్తున్నాడు. వాటిని ఉదయం పూట వాటికి దానా కోసం అంటే వదిలిపెట్టే క్రమంలో బయటికి వెళ్ళి అవి మేత తింటూ కూడా ఒకేసారి మళ్ళీ ఎక్కడెక్కడ కుప్పకూలిపోవడంతో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు భయానందం గురించుతున్నారు. ఎందుకంటే ఇది మామూలుగా ఏమైనా వైరస్ సోకిందా, లేకపోతే ఇది కుక్కర వ్యాధా, ఇంకా మరేమైనా అంత చిక్కని వ్యాధి కోళ్ళకి చిక్కిందా అనేది కూడా ఒక భయానందం గురవుతున్న పరిస్థితి ఉంది. అంటే ఒక నామాలపాడే కాకుండా కూడా బయారం మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలలో ఇళ్ళలో పెంచుకునే నాటుకోళ్ళు కూడా ఒకేసారిగా అవి కుప్పకూలిపోవడం, అవి అంటే అక్కడక్కడే ఏదైతే తింటున్నాయో అక్కడే పడిపోవడం వల్ల కూడా ఆ ఇంటి యజమానులు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో కూడా ఈ కోళ్ళకు సంబంధించిన వ్యాధులు, బర్డ్ ఫ్లూ కానీ ఇంకా ఇతర వైరస్లు సోకిన నేపథ్యంలో కూడా కోళ్ళకే కాకుండా ఇతర చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రమాదం పొందిన నేపథ్యంలో కూడా మరి ఎందుకు ఇది కోళ్ళు చనిపోతున్నాయని చెప్పేసి వాటిని పరీక్షించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు, ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించిన డాక్టర్ పైన కూడా ఉంది. మరి ఏం జరుగుతుంది, మరి నామాలపాడు గ్రామంలో కోళ్ళు ఎందుకు అంత చికెన్ వ్యాధితో చనిపోతుంది అని చెప్పేసి కోళ్ళ యజమాని కూడా బాధపడదు. ఎందుకంటే అసలు వాళ్ళ మాటలు అడిగి తెలుస్తుంది, ప్రయత్నం చేద్దాం మనం. ఒకసారి మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఏం పేరు, మీ పేరు? అండి, కోళ్ళు చనిపోబట్టి ఇప్పుడు 4-5 రోజులు అవుతున్నాయి సార్. 1000 కోడి దాకా చనిపోయినాయి. వాటి దానా ఖర్చు ఏంది, అవి ఇవి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము ఇది అంతటా వ్యాపిస్తే ఇది మనుషులకు కూడా ఏమన్నా ప్రమాదం అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంబటే మాకు ఏమైనా ఆదుకోవాలనే ఆలోచనతో మాట్లాడుతున్నాం సార్. కోళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఉదయం కోళ్ళు బయట దానకు పంపించగానే తిరుగుతూ చనిపోతున్నాయి సార్. అవి ఇట్లా తిరుగుతూనే అడ్డం పడిపోయి చనిపోతున్నాయి. ఒక 1000 కోడి దాకా చనిపోయింది సార్. మాకు చాలా బాధపడుతున్నాం మేము. అంటే కోడి మామూలుగా తినే విషయం కలుపుతుందంట, లేకపోతే మామూలుగా వైరస్ లాంటిది వైరస్ లెక్క వ్యాపించింది సార్. వైరస్ లెక్క వ్యాపించేసి జుట్టు బ్లాక్ వచ్చేసేసి ఎంబడే చనిపోతున్నాయి సార్. ఇప్పి బయటకు వదలంగానే కుప్పలుగా రాలిపోతున్నాయి సార్. అట్లా అందుకనే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. గతంలో ఇలాంటి సంఘటన ఇంతవరకు ఏం లేదు సార్. ఇప్పుడు మేము చిన్న పిల్లలు తీసుకొచ్చాం సార్, 50 రూపాయలకు పిల్ల. వాటి దానా తీసుకొచ్చుకొని దానా పోసుకోవటం అవి చేసుకోవటం చేసినాం. ఇప్పుడు గుడ్లు పెట్టే స్టేజ్కి వచ్చినాయి కోళ్ళు. ఒక్కొక్కటి 1.5 కేజీ 600, కేజీ 700 ఉన్నాయి సార్. అవన్నీ చనిపోతా ఉంటే మేము బాధపడుతున్నాం సార్. మేము ఎంత ఒక కేజీకి ఎంత అమ్ముతారు మా నాటుకోళ్ళది? 400 సార్. 400. అంటే ఇప్పుడు ఎండాకాలం సీజన్ కూడా కదా, అందరికి ఉప్పలమ్మలో ఇప్పుడు దేవుళ్ళ పెట్టుకునే సీజన్ సార్ ఇది. ఉప్పలమ్మలకు, ఎల్లమ్మలకు, వీటి కాళ్ళు అందరికి పెట్టుకుంటారు. ఇప్పుడు 1000 కోడి చనిపోయిందంటే మాకైతే దిగ్భ్రాంతిగా గురి అవుతున్నాం సార్. మేము బాధపడతా ఉన్నాం బాగా. ఏమిందంటే 1000 కోడి అంటే మాకు ఇప్పుడు మామూలు లాస్ కాదు సార్. అది దగ్గర ఒక 5-6 లక్షల రూపాయల లాస్ అది. అంటే ఇప్పుడు మీ చికెన్ సెంటర్ దగ్గర పరిసర ప్రాంతాలు కాకుండా అంటే గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి? గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది సార్. ఇదే పరిస్థితి వచ్చేసింది, అంతటా వ్యాపిస్తుంది. దయచేసి మీరు గవర్నమెంట్ తొందరగా తెలుసుకొని మాకు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అంటే మరి ఇట్లా కోళ్ళు చనిపోతున్నప్పుడు మరి మీరు అంటే అధికారుల పశు వైద్య శాఖ కలిసారు, లేకపోతే మీరు మామూలుగా మెడిసిన్స్ వాడారు? మామూలుగా మెడిసిన్ తెచ్చాము సార్. మేము ప్రైవేట్లో మెడిసిన్ తెచ్చాము. ప్రభుత్వ అధికారులను కలవలేదు. ప్రైవేట్లో తీసుకొచ్చుకొని మేము దానాలు కలిపి వేసుకోవటము, వాటర్లో కలిపి పెట్టడము అవన్నీ చేసినాం సార్. అయినా సరే వాళ్ళు ఏం చెప్పారు మరి మీకు? వాటర్లో కలిపేయండి సార్ అన్నారు. వాటర్లో కలిపి పోసాం సార్. ఆ వాటర్ తాగినా కానీ తట్టుకుంటలేదు కోడి. ఈ మధ్య మనం చూస్తుంటాం ఎక్కువగా బర్డ్ ఫ్లూ అనేది ఒక బాగా వైరస్ వస్తుందని చెప్పేసి, కోళ్ళకి కుక్కర వ్యాధులు, ఇతర వ్యాధులు వస్తుందని చెప్పేసి అవి అంటారా, లేకపోతే మామూలుగా వాళ్ళకి ఏం చెప్పారు మీకు ప్రభుత్వ మందులు ఇచ్చే వాళ్ళు కూడా? ఇది తెల్లగా పోవటం, బయటికి పోవడం తెల్లగా పోతుంది సార్. తెల్లగా పోయిన తర్వాత ఎంబటే తిరుక్కుంటే స్పాట్గా చచ్చిపోతున్నాయి. అయితే మనం గవర్నమెంట్ తీసుకుపోయి పరిశీలించలేదు సార్. మేము అంత అవగాహన లేకుండా అయిపోయింది. ఇక మేము అక్కడ బాధపడి కూర్చోవడం జరుగుతుంది అంతే తప్ప. అంటే ఎప్పటికైనా ప్రభుత్వం దీని మీద తీసుకోవాలి, కంపల్సరీ చర్యలు తీసుకోవాలంటారు కదా? ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఏమంటే ఏ వ్యాధి అనేది తెలుసుకొని మాకు ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము అంటే ఇది మనుషులు కూడా మామూలు చుట్టుపక్కల వ్యాపిస్తుందా, లేకపోతే అనేది ప్రభుత్వ అధికారులు చూసాలి బాధ్యత వాళ్ళకి? ఇది మనుషులకు కూడా వ్యాపిస్తుంది సార్. ఇది ఏంటంటే వైరస్ లాంటిది. ఇది ఇట్లా చనిపోతా ఉంటే మనం పడేస్తూ ఉంటున్నాం కదా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నా సార్. మరి ఇప్పుడు కోళ్ళు చనిపోతున్న నేపథ్యంలో మరి కోళ్ళు వచ్చి కొంటున్నారు ఎవరైనా? మరి ఎవరు కొంటలేరు సార్. అవి ఎవరు కొంటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు అంతా రోగాలు వస్తాయి అని చెప్పి ఎవరు కూడా నాటుకోడి తీసుకుందామన్న ఆలోచన కూడా వాళ్ళకి వస్తలేదు సార్. మరి ఇట్నే ఉండంగా ఇంకోటి ఏంటంటే మాకు బాయిలర్ ఉన్నది, జుట్టుకోళ్ళు ఉన్నాయి. వీటికి ఏమైనా వ్యాపిస్తుంది ఏమన్నా భయంతోనే మేము ఇంకా దిగ్భ్రాంతికి గురి అవుతున్నాం సార్. మేము మరి ఎంతవరకు నష్టపోవచ్చు మీరు?
సుమారు 1000 కోడి అంటే సార్ మీరు లెక్క రాదండి ఎంత ఉంటుంది అంటే ఇక దగ్గర దగ్గర ఒక 5-6 లక్షల రూపాయలు లాస్ సార్. 1000 కోడి 5-6 లక్షల రూపాయలే లాస్ మాకు. చూసారు కదా ఇక్కడ ఉన్న చికెన్ షాప్ యజమాని చెప్తున్నాడు సుమారు 1000 కోళ్ళ దాకా చనిపోయినా మాకు లక్షల్లో కూడా మాకు నష్టం వాళ్ళని చెప్తున్నాడు. మనం ఒక విజువల్ తీసుకొచ్చు ప్రస్తుతానికి అక్కడ ఒక చిన్న కోడి ఉంది. అది మనం బయటికి అది దానకు పోయిన నేపథ్యంలో అది వచ్చి అక్కడక్కడ కుప్ప కూలిపోయి కింద పడడం సోదపిపోవడం వల్ల కూడా మళ్ళీ దాన్ని లేపితే కూడా అంటే చనిపోయింది నిర్ధారించుకుని కూడా సుమారు 1000 కోళ్ళు కూడా బయటపడేసి అని చెప్తున్నారు. అంటే దీన్ని తగ్గించేందుకు ప్రైవేట్కి మెడిసిన్ తీసుకొచ్చుకున్నా కూడా వాళ్ళకి మామూలుగా వైరసెస్ సోకిందని చెప్పేసి కూడా వీళ్ళకి మాత్రం ఒక భయానకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం బర్డ్ ఫ్లూ అనేది ఇంక వేరే వ్యాధులు కోళ్ళకు వస్తున్న నేపథ్యంలో కూడా మరి ప్రభుత్వ పశువైద్య శాఖ అధికారులు కూడా వీటిపై కూడా స్పందించి వీటిని టెస్ట్ చేసి కూడా వీళ్ళకి మరి ఇది వైరస్ దీనికి సంబంధించిన వైరస్ని కనుక్కొని పూర్తిగా నిర్ధారించి ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులకి పశువైద్య శాఖ ఉంది. చూద్దాం మనం కూడా వెళ్ళి ఒక పశువైద్య అధికారిని కూడా పూర్తిగా సమాచారం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అంటే సంబంధించినటువంటి ఈ కోళ్ళ మృత్యువాత విషయంలో కూడా మనం ఆ డాక్టర్ నిరుతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆమె అందుబాటులో లేకపోవడంతో కూడా అయితే మేము అయితే ఇక్కడ కోళ్ళు మృత్యువాత పడుతుందో సంబంధించిన రైతులు కూడా మాకు కంప్లైంట్ చేస్తే మేము వచ్చి అక్కడికి వెళ్ళి సంబంధించిన కోళ్ళ మృతదేహాలను కూడా మేము అవసరమైతే మీ ల్యాబ్ పంపించి మేము టెస్టింగ్ కూడా పంపుతామని చెప్పేసి మనకి సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. ఒక గ్రామస్తుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారో అతను అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. మీరు చెప్పండి ఏంటి అంటే బయార మండల వ్యాప్తంగా కూడా ఇటు నామల్లపాడు ఇటు ఒక నాటుకోళ్ళ పెంపకం కూడా వరిలాలు పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో కోళ్ళు ఉన్నట్టుండి మృత్యువాత పడుతున్నాయి వేల సంఖ్యలో అంటే భయాందోళనకు గురవుతుందని చెప్పేసి ఉంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? మహబాద్ జిల్లా బయారం మండలం కొత్తపేట గ్రామవాసిని సార్. నా పేరు చేట్ల సంపత్. నేను గత కొన్ని సంవత్సరాల నుండి నాటు కోళ్ళని ఇంట్లోనే పెంచుకోవటం జరుగుతుంది. ఈ పెంచుకొని జరిగిన కారణంగా ఈ గ్రామంలోకి వచ్చిన చిన్న వ్యాధులు రావటం వల్ల కోళ్ళు చనిపోతున్నాయి. ఈ కోళ్ళు ఎందుకు చనిపోతున్నాయి, ఏ వ్యాధి వచ్చిందో ఏందో తెలియట్లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా గ్రామ దేవతలకి ఉప్పలమ్మలకి వీటికి పెట్టుకోవటానికి ఇళ్లలో సాదుకుంటారు. ఇదే సందర్భంగా ఈ రోగాలు వస్తున్నాయి. అది ఏం రోగం తెలియట్లేదు సార్. దీన్ని దృష్టి పెట్టుకొని అధికారులైనా సరే, గవర్నమెంట్కి సంబంధించిన డాక్టర్లైనా సరే వాళ్ళు కూడా ఈ వ్యాధిని కొద్దిగా వాళ్ళకి అవగాహన కల్పించేటట్టు గ్రామంలో కోళ్ళు ఎందుకు జరిగిపోతున్నాయి ఏందని చెప్పేసి. గతంలో కూడా మనం విన్నాం అంటే కోళ్ళకి బర్డ్ ఫ్లూ వ్యాధి, కుక్కర వ్యాధి లాంటి వ్యాధులు వచ్చి చనిపోతున్నాయి. చాలా మంది కూడా వైరస్ సోకుతుందని చెప్పేసి అందరూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, కోళ్ళను కూడా తినకూడదు అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో విన్నాం. మరి ఇలాంటిది ఏమైనా ఉందంటారు ఇక్కడ? సార్ గతంలో బర్డ్ వ్యాధి కుక్కర వ్యాధి అని చెప్పేసి కోళ్ళకు వచ్చాయి సార్. అవి కోళ్ళు అనేటివి తినటం అవి అక్కడికక్కడే అడ్డం పడుతున్నాయి. చాలా సందర్భం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇదే నేను ఒక 30-40 కోళ్ళు నాటుకోళ్ళు పెంచితే అదే జరిగింది సార్. అప్పుడు కూడా అన్యాయమైంది. సర్లే అని చెప్పేసి ఆ కోళ్ళ మీద ప్రేమతో అభిమానంతో నుండి మళ్ళీ నాటుకోళ్ళు పెంచుకుంటున్నాం. ఈ వ్యాధి ఏ విధంగా వస్తుందో తెలియదు. ప్రభుత్వం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఉన్న పల్లెటూర్లలో చేసే అంటే కోళ్ళ మీద బతికే రైతులు ఉంటారు, వాళ్ళని కూడా కొద్దిగా వైద్యులు అంతా చూసుకొని అదే మన పశు డాక్టర్లు వచ్చేసి అవగాహన సదస్సులకు కల్పించి గ్రామాలలో చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఈ కోళ్ళ పెంపకం అనేది చాలామంది రైతులు కూడా కోళ్ళ ఫామ్ అవి పెట్టుకోవటం వల్ల నష్టపోతున్నారు. దాని మీద జీవనాధారం ఉన్నది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులైనా సరే వైద్యులైనా సరే కొద్దిగా ఈ నాటుకోళ్ళ వ్యవహారంలో కొద్దిగా దృష్టి పెట్టి కోళ్ళకి వచ్చిన అంత చిక్కని వ్యాధితో కూడా గ్రామ ప్రజలు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా భయాందోళనకు గురి చెందుతున్నారని చెప్పేసి మనకు విన్నది. దాని మీద భయపడుతున్నారు అంటారా? సార్ వాస్తవం సార్, భయపడుతున్నారు. గతంలో చూస్తున్న చుట్టుపక్కల గ్రామాలలో జ్వరం వచ్చినా ఏదొచ్చినా రీసెంట్గా ఒక 4-5 రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో 1-3 జరిగిపోవటం జరుగుతుంది. ఇది అంత చిక్కని వ్యాధి అనుకుంటా సార్. కోళ్ళతో సహా కుక్కలకి ఆ మధ్యలో కుక్కలకి ఎలర్జీ వచ్చినట్టు, ఆ తర్వాత కోళ్ళు చచ్చిపోవటం, ఇది అంత చిక్కని వ్యాధిలో కనిపిస్తుంది సార్. ఈ 2-3 రోజులనే మనుషులు కూడా చచ్చిపోవటం జ్వరం వచ్చి ఎంబటే చచ్చిపోవటం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సహకారాలతోని ప్రజల యొక్క మమేకాలు తెలుసుకొని వాళ్ళ యొక్క బాధలను తెలుసుకొని
చూసుకోవాలని అనుకుంటున్నాను సార్. అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలంటుంది. అంతే సార్, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలి. గ్రామంలో వార్డుల ప్రకారము లేకపోతే గ్రామ పంచాయతీ లెవెల్లో మీటింగ్ పెట్టేసి దీని గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి సార్. విన్నర్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ యొక్క కొల్లకు వచ్చినటువంటి అంతు చిక్కని వ్యాధితో ఒకనొక భయానకమైన వాతావరణంలో ఉంటున్నారు. ఎందుకంటే ఎన్నర్ లేనిది ఇప్పుడు ఈ కొత్తగా ఈ వ్యాధితో మొత్తం గతంలో కుక్కలకి చిన్న వ్యాధులు అని చెప్పేసి ఆ మధ్యలో అది వచ్చింది. ఇప్పుడు కోళ్ళకి ఉన్నటువంటి కోళ్ళు కూడా మృత్యువాదపడుతున్నాయి. వేల సంఖ్యలో కూడా కోళ్ళ పెంపకందారులు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఏంటిది అని చెప్పేసి కూడా ఇదే కనుక ఇంకా పెద్దగా వైరస్ లాంటిది కనుక వచ్చినట్టయితే మనుషులు కూడా వ్యాపిస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ఇంత భయానికి గుర్తుపడుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వ అధికారులు దీనిపై శ్రద్ధ వహించి వార్డులో వారిగా కూడా మొత్తం ఎక్కడైతే ఇలాంటి ఇక్కడ ప్రమాదాలు చోటించుకునే నేపథ్యంలో కోళ్ళు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో కూడా కోళ్ళని ల్యాబ్లో పంపి కూడా వాటి వైరస్ ఏంటంటే కూడా నిజ నిర్ధారణ చేసుకుని కూడా ప్రజలకి హెచ్చరిక జారీ చేసి కూడా వాళ్ళని అవసరాలు తీర్చాల్సిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుతున్నారు.